మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న మృతి చెందారు. కొన్ని రోజులుగా రంగన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు ఆయన కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివేకానంద రెడ్డి ఇంట్లో రంగన్న సుదీర్ఘకాలం పనిచేశారు. వివేక హత్య సమయంలో ఆయన ప్రధాన సాక్షిగా ఉన్నారు. వివేక కేసులో రంగన్నను అధికారులు పలుమార్లు విచారించారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఇక ఇంట్లోనే బాత్రూంలో రక్తపు మడుగులో ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి మృతదేహాన్ని పోలీసులకు పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరిగింది. చివరకు సిబిఐ అధికారులు చేతికి కేసు చేరింది. ఆ తర్వాత విచారణ కొనసాగుతోంది. ఇక ఇప్పటి వరకు ఈ కేసులో పలువురు అరెస్ట్ అయి బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే హత్య కేసులో మొత్తం 23 మందిని విచారించారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన సాక్షి రంగన్న మృతి చెందడం బాధితులలో ఆందోళన కలిగిస్తోంది.